గాయత్రి 3 రోజులుగా ఆ గుడిలో తల దాచుకుంది. రమణ తన మీద హఠాత్తుగా చేసిన దాడితో మతిపోయి, దిక్కుతోచక, ఎవ్వరూ తనని రక్షించేవారు కనిపించక వెర్రిదానిలా బాబుని, సామాన్లు తీసుకొని నేరుగా బస్టాండ్‌కి వెళ్లి కనిపించిన బస్సెక్కింది. అది ఏ బస్సో, ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. కండక్టర్ వచ్చి టికెట్ అడిగిందాకా అయోమయంలో ఉండిపోయింది. "ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందండీ?" అడిగింది. "ఎక్కడికి వెళ్ళాలి మీరు?" అడిగాడు. "తెలీదు" అంది కన్నీళ్లతో. "విజయవాడ వెళ్తుంది ఈ బస్సు. మీ వాళ్ళెవరూ లేరా?" అడిగాడు. తల అడ్డంగా ఊపింది. అతను సానుభూతిగా చూశాడు. గాయత్రి ఆశగా అడిగింది. "విజయవాడలో శరణ్యగారు అని ఆఫీసుగారు ఉంటారు. మీకు తెలుసా?" "ఏ ఆఫీసులో పని చేస్తారండీ?" అడిగాడు. గాయత్రికి మొదటిసారి తన తెలివి తక్కువతనం మీద చిరాకు వేసింది. ఆవిడ ఎక్కడ పనిచేస్తారు, ఏ పోస్ట్‌లో ఉన్నారో కూడా తెలుసుకోలేదు. ఆవిడ ఫోన్ నంబర్ తీసుకోలేదు. ఆవిడ ఇంటి అడ్రసు ఎక్కడన్నా రాసుకోవాల్సింది. ఆవిడ చేసిన సాయం అందుకుందే తప్ప ఆవిడ గురించిన వివరాలు తెలుసుకుందా? ఛ! గాయత్రి మౌనం చూసి, ఈ అమ్మాయి ఏదో కష్టాల్లో ఉంది అనుకున్నాడు. కానీ ఆ కష్టమేంటో తెలుసుకొని సాయం చేసేంత సమయం, ఆలోచన అతనికి లేవు. అందుకే విజయవాడకి టికెట్ కొట్టమంటారా? అని అడిగాడు. గాయత్రి సంచిలో నుంచి రూ. 100 నోటు తీసి ఇచ్చింది. ఖర్చులకు పోగా ప్రతి నెల అంతో ఇంతో దాచుకోవడం వల్ల ఈ ఆపద సమయంలో ఆ డబ్బు ఉపయోగపడుతుంది. విజయవాడ వెళ్ళి ఎలాగో అలా కష్టపడి శరణ్య అడ్రస్ సంపాదిస్తే చాలు. తనని అందుకునే దేవత ఆవిడే దారి చూపిస్తుంది. కండక్టర్ టికెట్, చిల్లర ఇచ్చి వెళ్ళిపోయాడు. కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఒళ్ళో ఉన్న బాబుని జోకుడుతూ ఆలోచిస్తూ కూర్చుంది. ఏంటి జీవితం? ఇది విధిరాత లేక తన స్వయంకృత అపరాధమా? ఇలా ఎంతకాలం? సమస్యలు తరుముతుంటే పారిపోవాలి. సమస్యలు జీవించి ఉన్నంత కాలం సమస్యలు ఉంటాయి. ఎంతకాలం పారిపోగలదు? ఎక్కడికని పారిపోగలదు? శరణ్య కనిపిస్తుందా? తనకి ఆశ్రయం ఇస్తుందా? ఆవిడ ఇంట్లో ఎంతో హాయిగా ఉంది. అక్కడ పనిమనిషిగా ఉన్నా చాలు. ఆ అదృష్టం కలుగుతుందా? ఎలా? ఎలా ఆవిడని వెతకాలి? ఎలా ఆవిడ్ని కలుసుకోవాలి? లేదు. ఆవిడని మహానగరంలో ఎక్కడని వెతకడం? కలవకపోవచ్చు. ఆవిడ జీవితం ఆవిడది. తనకి ఒక షెల్టర్ ఏర్పాటు చేసి, ఒక చిన్న ఉద్యోగం చూపించడమే ఎంతో పెద్ద విషయం. అసలు ఆవిడ ఎవరు? తనకి ఆవిడకి ఏం సంబంధం? ఎందుకు ఇంత సాయం చేయాలి? సుశీల గారు ఎంత మంచి ఇల్లాలు. అలాంటి ఇల్లాలికి ఒక నీచుడు భర్త. ఇన్ని నెలల నుంచి తను ఉంటున్నా ఏనాడు తన వైపు కూడా చూడని రమణ అలా ఎందుకు ప్రవర్తించాడు? ఇదంతా తన దురదృష్టమా? తను ఇలా పారిపోవడాన్ని సుశీల గారికి ఏమని చెప్తాడో? ఆవిడ ఆయన చెప్పేది నమ్ముతుందా? ఇలాంటి రమణలు ఈ ప్రపంచంలో ఎందరున్నారో? అలాంటి వాళ్ళ నుంచి ఎంతకాలం తను పారిపోవాలి? ఎంత దూరం పారిపోవాలి? అసలు ఎందుకు బతకాలి? విజయవాడ. విజయవాడ కండక్టర్ అరుపుతో ఆలోచనల నుంచి తెప్పరిల్లి సంచులను, బాబుని మోస్తూ బస్ దిగింది. కానీ ఎటు వెళ్ళాలో తెలియక నేరుగా క్యాంటీన్‌కి వెళ్ళి ఇడ్లీ బాబుకి తినిపించి తనూ తిని అక్కడే కూర్చుంది చాలాసేపు. ఆ తర్వాత ప్రయాణికులతో కిక్కిరసిపోవడంతో అక్కడ్నుంచి బయలుదేరి ఆగుతూ, నడుస్తూ ఎటు పోతుందో తెలియక కనకదుర్గ అమ్మవారి గుడికి వచ్చింది. ఇవాల్టికి రెండో రోజు. పగలు, రాత్రి భక్తులతో నిండి ఉండే ఆ దేవాలయంలో తలదాచుకొని అక్కడే ఎవరికీ కనిపించకుండా గడుపుతూ పులిహోర ప్రసాదం తింటూ గడుపుతుంది. కానీ ఇలా ఎన్ని రోజులు గడపగలదు? ఎవరన్నా చూస్తే ఎంత ప్రమాదం? గాయత్రి ఊహించిందే జరిగింది. శివాలయం పూజారి గారు అటుగా వెళ్తూ గాయత్రిని చూశారు.
దేవస్థానంలో ఒడిలో ఏడాది పిల్లాడితో 2 సంచులు దగ్గర జరుపుకొని బిక్కుబిక్కుమంటూ కొండని ఆనుకొని కూర్చున్న గాయత్రిని సమీపించి అనుమానంగా అడిగాడు. ఎవరమ్మా నువ్వు? గాయత్రి భయంగా లేచి నిలబడింది. సమాధానం చెప్పలేదు. ఎక్కడ్నుంచి వస్తున్నావు? ఇక్కడెందుకున్నావు? ఆయన స్వరంలో గద్దింపు. గాయత్రికి భయంతో కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆమె కళ్ళనీళ్లు చూసి కొంచెం తగ్గి నెమ్మదిగా అడిగాడు. ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? గాయత్రి వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది. నాకెవ్వరూ లేరండి. దిక్కులేని దాన్ని. నాకు ఒక సాయం చెయ్యండి. శరణ్య గారని పెద్ద ఆఫీసరు. ఆవిడ అడ్రస్ చెప్పండి చాలు. శరణ్య. ఈ పేరు ఎక్కడో విన్నానే. ఆయన కాసేపు ఆలోచిస్తూ ఉండి, కొత్తగా వచ్చిన డెప్యూటీ ఎంఆర్ఓ గారా? అన్నాడు. ఆ గుడికి ఎంఆర్ఓలు, డిప్యూటీ కలెక్టర్లు, కలెక్టర్లు వచ్చినప్పుడు చాలా హడావుడి జరగడం, వాళ్ళందరికీ ప్రత్యేక దర్శనాలు, ప్రత్యేక పూజలు చేయడం సామాన్యం. అందులోనూ శరణ్య మొదటిసారి ఎంఆర్ఓతో కలిసి వచ్చింది. ఆ రోజు ఆమె కొత్తగా ఉద్యోగంలో చేరిందని అర్చన చేసి వృద్ధిలోకి రావాలని దీవించారు పూజారులంతా. వారిలో శివాలయం పూజారిగా ఆయన కూడా ఉన్నాడు. చిన్న వయసులో ఉన్న ఒక అందమైన అమ్మాయిని డెప్యూటీ ఎంఆర్ఓగా చూడటంతో అందరికీ బాగా గుర్తుండిపోయింది. ఆయన అలా అడగగానే గాయత్రి గబగబా అడిగింది. అవునండి, ఆవిడే. మీకావిడ తెలుసా? నీకేమవుతుందావిడ? అంత పెద్ద ఆఫీసర్ తాలూకు అమ్మాయి అని తెలియగానే కొంచెం శ్రద్ధగా అడిగాడు ఆయన. అన్నీ అవుతారండి. నన్ను ఆవిడ దగ్గరికి చేర్చి పుణ్యం కట్టుకోండి. మీ పాదాలకు నమస్కరిస్తాను. దీనంగా వేడుకుంది గాయత్రి. అలాగే అలాగే. దేవాలయం ఆఫీసులో చెప్తాను. వాళ్ళు నీకు సాయం చేస్తారు. ఇక్కడే కూర్చో. నేను గంటలో వస్తాను. పూజా టైం అయింది అంటూ ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన వైపు ఆశగా చూస్తూ అలా కొండనానుకొని కూర్చుండిపోయింది. శరణ్య, తేజ, అనిరుద్, సుశీల ఇంట్లో కూర్చున్నారు. సుశీల, ఆమె భర్త ఒక సోఫాలో కూర్చున్నారు. సమయం 5:30 కావస్తుంది. భార్యాభర్తలిద్దరూ ఆఫీస్‌కి లీవ్ పెట్టి శరణ్య కోసం ఎదురు చూస్తున్నారు. శరణ్యతో పాటు ఆమె భర్త మూడో వ్యక్తి రావడంతో కొంచెం రమణ కంగు తిన్నట్టు అనిపించింది. సుశీల మాత్రం ఆదరంగా ఆహ్వానించింది. పరస్పర పరిచయాలు, కుశల ప్రశ్నలు అయ్యాక గాయత్రి ఎలా వెళ్ళిపోయింది చెప్పింది సుశీల. గాయత్రి తన ఇంట్లో 10,000 తీసుకొని తన భర్త ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇంట్లో నుంచి పారిపోయిందని, అతను ఆఫీస్ నుంచి వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు, బీరువా తలుపులు తెరిచి ఉందని, వెంటనే తనకి ఫోన్ చేశాడని, తను మర్నాడు ఉదయం వచ్చానని, పోలీస్ రిపోర్ట్ ఇస్తే శరణ్య పరువు పోతుందేమో అని ఇవ్వలేదని, అందుకే శరణ్యకే ఫోన్ చేశానని కథలుగా చెప్పింది. ఏ బీరువాలో నుంచి తీసిందని అనుకుంటున్నారో, ఆ బీరువా వాళ్ళింటికి గాయత్రి ఫోన్‌కి మధ్యలో ఉన్న తలుపు, గాయత్రికి ఉన్న పోర్షన్ చూపించింది. గాయత్రి కొన్ని ముఖ్యమైన సామాన్లు తీసుకొని, కొన్ని వదిలేసింది. ఇల్లంతా చిందరవందరగా ఉంది. గది మధ్యలో చీపురు కట్ట పడి ఉంది. తేజ శరణ్య మొహంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు. చీపురు కళ్ళసైగలతో చూపించాడు. శరణ్య తల పక్కించి వంగి చీపురు తీసి గోడకి పెట్టింది. కొన్ని పుల్లులు కింద పడి ఉన్నాయి. అక్కడ్నుంచి మళ్ళీ సుశీల పోర్షన్‌లోకి వెళ్ళి రమణ మొహంలోకి చూస్తూ అడిగింది. ఆ రోజు మీరు ఆఫీస్ నుంచి ఎన్ని గంటలకు వచ్చారు? రమణ కొంచెం తడబడి, ఆ రోజు బాగా లేటయింది మేడం. మీరు రాలేదు కదా! ఏ క్షణాన అయినా వస్తారని 6:30 వరకు ఎదురు చూస్తూ ఆఫీస్‌లోనే ఉన్నాం. నేను, సూపర్డెంట్ గారు. 6:30కి బయలుదేరి ఇంటికి వచ్చేసరికి నాకు వణుకు వచ్చింది. ఏం చెయ్యాలో తెలియక చాలాసేపు నిస్త్రాణంగా కూర్చొని అప్పుడు సుశీలకి ఫోన్ చేశాను. అందుకే సుశీల మర్నాడు వచ్చింది. లేకపోతే వెంటనే బయలుదేరి వచ్చేది అన్నాడు. శరణ్య, తేజ
ఒకరినొకరు చూసుకున్నారు. అనిరుద్ నిటారుగా ఉన్నవాడు కొంచెం కదిలి అసహనం ప్రదర్శించాడు. సుశీల లేచి కాఫీ తెస్తాను మేడం అంటూ కిచెన్ వైపు వెళ్ళబోతుంటే, వద్దండి, ఇప్పుడేం వద్దు. తేజకి అర్జెంట్ పని ఉంది. మేము వెళ్ళాలి అంటూ తను లేచి తేజ, అనిరుద్ వైపు చూసింది. అనిరుద్ లేస్తూ పోలీస్ రిపోర్ట్ ఇస్తే బాగుంటుంది కదా! ఇలా వదిలేస్తే ఇంకా ఏమేం తప్పులు చేసి నీ పరువు తీస్తుందో అన్నాడు. శరణ్య అవును అన్నట్టు తల పక్కించి, ముందు నేను ఎస్ఐతో మాట్లాడతా. తర్వాత మీకు ఫోన్ చేస్తా. స్టేషన్‌కి వద్దురు గాని అని సుశీలకి చెప్పి బయలుదేరింది. కార్‌లో కూర్చున్నాక డ్రైవర్‌కి చెప్పింది. ఆఫీస్‌కి పోనీ? అలాగే మేడం అన్నాడు డ్రైవర్. వాళ్ళ మాటలు నమ్మేలా లేవు. ఏదో దాస్తున్నారు ఇద్దరు. ఏదో జరిగిందనిపిస్తుంది అన్నాడు తేజ. నాకు అలాగే అనిపిస్తుంది. అందుకే పోలీస్ రిపోర్ట్ అన్నాను అన్నాడు అనిరుద్. 10 నిమిషాల్లో తెలుస్తుంది. వాళ్ళు చెప్పేది ఎంత నిజమో అంది శరణ్య. కారు ఆఫీస్ ప్రాంగణంలోకి రాగానే బోంట్రొత్తు పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ తీశాడు. శరణ్య నేరుగా తన ఛాంబర్‌కి వెళ్ళింది. తేజ, అనిరుద్ ఆఫీసంతా పరికిస్తూ ఆమె వెనకాల వెళ్లారు. అప్పటికి స్టాఫ్ అందరూ వెళ్ళిపోయారు. అకౌంటెంట్, సూపర్టెంట్ మాత్రం అప్పుడే సర్దుకుంటున్నారు వెళ్ళడానికి. శరణ్యని చూడగానే ఆవిడ ఆ సమయంలో రావడంతో కంగారు పడుతూ వచ్చారు. కాసేపు వాళ్ళతో పెండింగ్ వర్క్ గురించి చర్చించి క్యాజువల్‌గా అడిగినట్టు అడిగింది. అందరూ ఆఫీస్‌కి సరిగ్గా వస్తున్నారా? క్యాజువల్ లీవ్ పెట్టిన వాళ్ళని రిజిస్టర్‌లో రికార్డ్ చేస్తున్నారా? ఒకసారి అటెండెన్స్ రిజిస్టర్, లీవ్ రిజిస్టర్స్ తీసుకురండి అంది సూపరింటెండెంట్‌తో. అంతకు ముందు ఫ్రెంచ్ లీవ్‌లు, పర్మిషన్‌లు అడ్డు అదుపు లేకుండా ఉండేవి. అవన్నీ కట్ చేసి స్ట్రిచ్ చేసింది శరణ్య. ప్రతి క్యాజువల్ లీవ్ రికార్డ్ అవ్వాలి. అత్యవసరమైతే తప్ప పర్మిషన్‌లు ఇవ్వకూడదు. ఫ్రెంచ్ లీవ్ ప్రశ్నే లేదు. అతను వేగంగా వెళ్లి రిజిస్టర్‌తో వచ్చాడు. శరణ్య అటెండెన్స్ రిజిస్టర్ తీసుకొని రమణ పేరు ఉన్న దగ్గర చూసింది. 3 రోజుల క్రితం అంటే సోమవారం అతని సంతకం లేదు. మిగతా అందరి సంతకాలు ఉన్నాయి. సోమవారం రమణగారు రాలేదా? అడిగింది. సోమవారం అతను గుర్తు చేసుకున్నట్టు ఆలోచిస్తుంటే అకౌంటెంట్ అన్నాడు. అవును, రాలేదు. తల నొప్పిగా ఉందని ఫోన్ చేశాడు. నేనే మాట్లాడాను. ఐ సీ అంటూ రిజిస్టర్లు ఒకసారి తిరిగేసి వాళ్ళ వైపు జరిపి, లీవ్ లెటర్ ఇచ్చారా? అడిగింది. లేదు మేడం, తీసుకుంటాను నమ్రతగా అన్నాడు సూపర్డెంట్. కొన్ని ఫైల్స్ చూసి సంతకాలు పెట్టి ఇచ్చేసి, నేను నెక్స్ట్ మండే వస్తాను అంటూ లేచింది. అప్పటిదాకా శరణ్య అడ్మినిస్ట్రేషన్ స్టైలు ముగ్ధులై చూస్తున్న తేజ, అనిరుద్ ఆమెని అనుసరించారు. కార్లో కూర్చున్నాక అంది శరణ్య. రమణ పెద్దవాడు, నెమ్మది మనిషి. కానీ ఏదో అబద్ధం మాత్రం చెప్తున్నాడు. ఏమై ఉంటుందో తెలియడం లేదు. ఆ రోజు అంటే గాయత్రి వెళ్ళిపోయిన రోజు అతను లీవ్ పెట్టాడు. ఇంట్లో ఉన్నాడో, ఎక్కడికైనా వెళ్ళాడో, ఏం జరిగిందో ఈ అమ్మాయి కనిపిస్తే కానీ చెప్పలేను. ముందు గాయత్రి ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఒకసారి అంగన్వాడికి వెళ్దాం. అప్పుడే ఆవిడ ఫోన్ మోగింది. శరణ్య ఆన్సరింగ్ బటన్ నొక్కింది. అవతలి నుంచి, అమ్మా నమస్కారం. నేను కనకదుర్గమ్మ వారి ఆలయం ఆఫీస్ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను అని వినిపించింది. నమస్కారమండి. చెప్పండి అంది శరణ్య. అమ్మా, ఇక్కడ ఒక అమ్మాయి వచ్చింది అని ఒక నిమిషం అంటూ ఆగి అవతల ఎవర్నో నీ పేరేంటి అని అడిగాడు. మళ్ళీ శరణ్యతో గాయత్రి అట 3 రోజుల్నుంచి ఈ దేవాలయంలో అటూ ఇటు తిరుగుతూ తల దాచుకుంది. మీ దగ్గరకు తీసుకువెళ్ళమని అడుగుతుంది అన్నాడు. శరణ్య ఒక్కసారి గట్టిగా గాయత్రా అంది. అవునమ్మా, చేతిలో పిల్లవాడు ఉన్నాడు అన్నాడు అతను. శరణ్య తేజ వైపు చూసి గాయత్రి దొరికింది అని
అక్కడే ఉండమనండి. నేను వస్తున్నాను అంది. డ్రైవర్‌కి విజయవాడ పోనీ అని చెప్పి తేజ వైపు చూసింది. గాయత్రి శరణ్య ఇంటికి వచ్చి నెల గడిచింది. ఆ రోజే శరణ్యకి ఎవరో చెప్పారు. వాళ్ళింట్లో ఒక చిన్న పోర్షన్ ఖాళీ అవుతుందని. అద్దె 3000 అని. అంత అద్దె గాయత్రి ఎలా భరించగలదు అనిపించింది శరణ్యకి. అలా అని మన ఇంట్లో ఎంతకాలం ఉంచుకుంటాం శరణ్య? ఆ అద్దె మనం కడద్దాం. ఆ అమ్మాయిని పంపించు. దగ్గరేగా ఆఫీస్‌కి వచ్చి వెళ్తుంది అన్నాడు తేజ. శరణ్య కొద్దిసేపు ఆలోచించింది. తేజ అన్నది ఒక విధంగా కరెక్ట్. ఎంతకాలం ఇక్కడ ఉంటుంది? అనిరుద్ అసలు వెళ్ళే ప్రయత్నం కూడా చేయడం లేదు. వెళ్ళమని చెప్పడం బాగుండదు. అతనికి తోడు ఈ అమ్మాయి కూడా భారమే. డబ్బు ఖర్చయినా పర్వాలేదు. కానీ బాధ్యత మీద పెట్టడం ఎంతవరకు సబబు? తేజ ప్రపోజల్ అంగీకరించింది. మర్నాడు అడ్వాన్స్ ఇవ్వడానికి నిశ్చయించుకున్నారు. ఆ రాత్రి డిన్నర్ టేబుల్ దగ్గర గాయత్రికి చెప్పింది శరణ్య. ఇల్లు దొరికింది. ఫస్ట్ నుంచి అక్కడ ఉండొచ్చు అని. గాయత్రి తల ఊపింది. ఆమెకి మనసులో మాత్రం భయం పాములా పాకుతుంది. మళ్ళీ తను ఒంటరిగా ఉంటే ఎవరు ఎలా అటాక్ చేస్తారో, ఎలా బతకాలో ఆమెకి దడగానే ఉంది. కానీ అలాగని వీళ్ళకు తను భారం కాకూడదు కదా అనుకుంది. అయితే ఆ విషయం విన్న అనిరుద్ మాత్రం బాధపడ్డాడు. మళ్ళీ ఈ అమ్మాయిని ఒంటరిగా ఎక్కడో ఉంచడం అతనికి నచ్చలేదు. అలాగని ఆ మాట అనలేకపోయాడు. మా శక్తి ఇంతే. నీకు కావాలంటే నువ్వు సాయం చెయ్యి అంటారేమో అనిపించింది. అతనికి కూడా ఒక పక్క గాయత్రి అక్కడ ఎక్కువ కాలం ఉండటం సరికాదు అనిపిస్తుంది. కానీ ఆ అమ్మాయి అమాయకత్వం చూస్తుంటే మాత్రం కొంచెం జాలి వేస్తుంది. అందుకే మౌనంగా ఉండిపోయాడు. అంతేకాదు తను కూడా వచ్చి నెల దాటింది. షూటింగ్ అయిపోతే వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకున్నాడు. 2 రోజుల్లో డాక్యుమెంటరీ షూటింగ్ ఉంది. రఫ్ వెర్షన్ ఆఫీస్‌లో కూర్చొని కంప్యూటర్‌లో వాళ్ళు చేస్తుంటే తను దూరంగా నుంచి ఆసక్తిగా చూసింది గాయత్రి. ఈ విజయవాడకి ఇంత చరిత్ర ఉందా అనిపించింది. కృష్ణానది, దుర్గమ్మ గుడి, గాంధీ హిల్స్ మొత్తం విజయవాడని అలా చూస్తుంటే సరదాగా అనిపించింది. మరో 2 రోజులు ఇద్దరూ ఆఫీస్‌లోనే ఉండి ఎడిటింగ్, మ్యూజిక్ వగైరా పనులు చూసుకోవడంతో గాయత్రి అక్కడ ఉండకుండా శరణ్య ఫ్లాట్‌కి వచ్చేసింది. 1 తారీఖు వచ్చింది. మంచి రోజు చూసి గాయత్రిని, బాబుని వాళ్ళ కోసం రెంట్‌కి తీసుకున్న పోర్షన్‌కి చేర్చింది శరణ్య. అక్కడ్నుంచి 10 నిమిషాలు నడక ఆఫీస్‌కి. ఆమె ఇంటి ఓనర్ ఇంట్లోనే బేబీ కేర్ సెంటర్ నడిపిస్తుంది. బాబుని ఆమె దగ్గర వదిలేసి ఆఫీస్‌కి రావడానికి ఏర్పాట్లు చేసింది శరణ్య. ఉదయం 10కి వచ్చి మధ్యాహ్నం 3:30కి వెళ్ళిపోవాలి. ఒక్కోసారి తేజ ఔట్‌డోర్ షూటింగ్‌కి వెళ్తూ త్వరగా వెళ్ళిపోవచ్చు. గాయత్రికి ఆవిడ పట్ల కృతజ్ఞతతో మనసు నిండిపోయింది. ఏ జన్మలోనో ఈమె నాకు అక్కనో, అమ్మనో అయి ఉంటుంది అనుకుంది. గాయత్రి బాబు వెళ్ళిపోయాక ఇల్లంతా బోసిపోయినట్టు అనిపించింది. శరణ్యతో పాటు తేజకి, అనిరుద్‌కి కూడా బాబు ఇల్లంతా పాకుతూ కేరింతలు కొడుతూ ఆడుకుంటుంటే సందడిగా ఉండేది. మనం అర్జెంటుగా ఓ పని చెయ్యాలి అన్నాడు తేజ. ఆ రాత్రి శరణ్యని దగ్గరకు తీసుకుంటూ. ఏంటి బాబూ అది? ఇంకా ఏదైనా సోషల్ సర్వీసా? హుహు. కాదు. మన సర్వీసు. మన సర్వీసా? అదోలా చూసింది. చెప్పనా? కొంటెగా అడిగాడు. చెప్పు అంది. పిల్లల్ని కనెయ్యాలి. నువ్వు కనేయ్. పెదాల మధ్య నవ్వు బిగపెట్టి అంది. జోక్ కాదు. నిజం. సీరియస్‌గా చెప్తున్నా. ఇంకా ఆ పనిలో ఉండాలి. గాయత్రి బాబు వెళ్ళాక ఇల్లంతా బోసిపోతుంది. మన బాబో, పాపో అలా పారుతుంటే ఎంత బాగుంటుంది కదా! బాగుంటుంది కానీ, ఇంకా ఒక 8 నెలలాగితే నా సర్వీసు
రెగ్యులరైజ్ అవుతుంది. అప్పుడు మెటర్నిటీ లీవ్, సీక్ లీవ్ అన్నిటిని ఎలిజిబిలిటీ వస్తుంది. 8 నో ప్రాబ్లమ్. మనం సర్వీస్‌గా ప్రయత్నాలు మొదలుపెడితే ఈలోగా 8 నెలలు గడుస్తాయి. శరణ్య తేజ ఆరాటం చూసి నవ్వింది. చాలా ఆరాటంగా ఉందే అబ్బాయికి అంది తలతో అతని తల సున్నితంగా ఢీకొడుతూ. గబల్న ఆమెని మీదికి లాక్కొని ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ అంతకన్నా ఇంకా ఈ ఆరాటం ఎక్కువ అన్నాడు చెవిలో గుసగుసగా. ఆఫీస్ అకామడేషన్‌లో పడుకున్న అనిరుద్‌కి నిద్ర పట్టలేదు. అతనికి ఎందుకో పదే పదే గాయత్రి గుర్తుకొస్తుంది. లేత తమలపాకుల్లాంటి సున్నితమైన శరీరం, చక్కటి కన్ను, ముక్కు తీరు, కళకళలాడే కళ్ళు, నెమ్మదిగా మాట్లాడే తత్వం. ఈ అమ్మాయి తనకన్నా చాలా చిన్నది అయిపోయింది. లేకపోతే ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది కదా! ఎంత బాగుంటుంది గాయత్రి. ఎందుకో ఈ మధ్య పెళ్లి చేసుకోవాలన్న కోరిక బలంగా కలుగుతుంది. కానీ 40కి చేరువ అవుతున్న తనని చేసుకోవడానికి ఎవరు ఇష్టపడతారు అని కూడా అనిపిస్తుంది. తేజ అన్నాడు. ఈ రోజుల్లో అమ్మాయిలు చాలామంది 30 దాటాకే చేసుకుంటున్నారు. తప్పకుండా నీకు మంచి అమ్మాయి వస్తుంది. పేపర్ యాడ్ ఇద్దాం అని. కానీ అనిరుద్ధే అందుకు అంగీకరించలేదు. తేజ, శరణ్యల అన్యోన్యత చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది. అందం, విద్య, హోదా, తెలివితేటలు, మంచి మనసు ఉన్న శరణ్య లాంటి అమ్మాయి దొరుకుతుందా? అందం, అణకువ, సౌజన్యం, మూర్తీభవించిన గాయత్రి లాంటి అమ్మాయి దొరుకుతుందా? వీళ్ళిద్దరూ కాకుండా తన అభిరుచికి, ఆలోచనలకి విరుద్ధంగా ఉండే అమ్మాయి దొరుకుతుందా? అనిరుద్ పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. బెడ్‌లైట్ వెలుగులతో గోడ మీద ఉన్న రవివర్మ చిత్రపటం చూస్తూ ఎంత బాగుంది ఈ పటంలో అమ్మాయి. చిత్రకారుడి ఊహల్లో రూపం దిద్దుకొని కుంచెంతో ప్రాణం పోసుకున్న సుందరి ఇలాంటి అమ్మాయి భార్యగా లభిస్తే? అనిరుద్‌కి కొంచెం భయం వేసింది. ఎన్నడూ లేనిది ఈ మధ్య తన మనసు పెళ్లి, భార్య మీదకి మళ్ళడం కాక కనిపించిన ప్రతి అమ్మాయిని తన భార్యగా ఊహించుకోవడం. ఛ! నాకేదో అవుతుంది అనుకుంటూ నిద్రపోవడానికి కళ్ళు మూసుకున్నాడు.